So the topic that we are going is redemption of debentures. So we have completed the legal aspects and the problematic related important aspects in the yesterday's session. So let us proceed after a brief revision. So the first thing is that amendments. Major amendments have been come to this topic. Ala continuous amend aitane వచ్చిందండి. సో రీసెంట్గా మన లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి అమెండ్ అయింది, మళ్ళీ అమెండ్ అయిందని చెప్పాము. సో ఇట్స్ బీన్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. సో ప్లీజ్ టేక్ కేర్. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇది వరకు మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. అంటే నార్మల్గా చెప్పేసేవాడు డిఆర్ఆర్ ఇంత క్రియేట్ చేయండి, డిఆర్ఐ ఇది వరకు. అంటే డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్క కంపెనీ డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ని ఇన్వెస్ట్ చేయాలన్న కాన్సెప్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ అవసరం లేని కంపెనీస్ కూడా డిబెంచర్ రిడమ్షన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అని వచ్చేసింది. సో పాయింట్స్ ఎలా ఇట్లా మారిపోయాయంటే డ్రాస్టిక్గా చేంజ్ వచ్చేసిందండి. అదొకటి. అండ్ ద నెక్స్ట్ థింగ్, పర్సంటేజ్. ఇది వరకు 15%, అంతకన్నా ముందు అసలు ఉండేదే కాదు పర్సంటేజ్. యాజ్ ఇట్ ఈస్ డీమ్డ్ టు ద కంపెనీ, హౌ మచ్ ఈజ్ రిక్వైర్డ్ దాట్ మచ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్. కానీ ఇప్పుడు అలా కాదమ్మా. సో ఏఐఎఫ్ఐ, బ్యాంకింగ్, ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే దేనికి ఎంతెంత పర్సెంట్ వేస్తున్నాము అన్నది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు డిఆర్ఆర్, ఎ కైండ్ ఆఫ్ పర్సెంటేజ్ ఈస్ దేర్. అండ్ అనదర్ థింగ్ డిఆర్ఐ. అమ్మా నేను మళ్ళా స్ట్రెస్ఫుల్ చేసి వర్డ్ చెప్తున్నాను, ప్లీజ్ నోట్ అమ్మా. ఇట్ ఈస్ నాట్ డిఆర్ఆర్ఐ, డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్ కాదండి. ఇట్ ఈస్ డిఆర్ఐ, డిబెంచర్ రిడమ్షన్ ఇన్వెస్ట్మెంట్. డిబెంచర్ రిడీమ్ చేయడం కోసం మనం ఇన్వెస్ట్ చేసాము. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ డిబెంచర్ రిడీమ్ చేయడం కోసం ఒక రిజర్వ్ క్రియేట్ చేసి ఆ రిజర్వ్కి ఈక్వలెంట్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. నో, నాట్ దిస్ థింగ్. సో ప్లీజ్ టేక్ కేర్. దిస్ ఈజ్ అమెండ్మెంట్ లా చెప్పొచ్చు, అంటే వర్డింగ్స్ కూడా మార్చడం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యేది ఒకటి ఏంటంటే పీరియడ్. ఒక చోట 31st March ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అని ఇచ్చాడు, తర్వాత ఇంకొక చోట 31st March ఆఫ్ దాట్ ఇయర్ అని చెప్పాడు. దానికి కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయినట్లయితే 31st March ఆఫ్ నెక్స్ట్ ఇయర్ కాదమ్మా, 31st March ఆఫ్ దట్ ఇయర్ అని రాసేసుకోండి అన్న స్టేట్మెంట్ని కూడా నేను మీకు పాస్ చేశాను. దట్ ఈస్ హియర్, ప్లీజ్ లుక్ హియర్. 31st March ఆఫ్ నెక్స్ట్ ఇయర్, ఐ హ్యావ్ కోటెడ్ దిస్ థింగ్. అండ్ అలాగే 31st March ఆఫ్ దట్ ఇయర్. యూ మే గెట్ స్మాల్ థింగ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. సో ఇక్కడ ఏంటంటే ఇది నెక్స్ట్ ఇయర్ అన్నాడు కానీ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ కాదు అన్న కాన్సెప్ట్ నోట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ 31st March ఆఫ్ దట్ ఇయర్ అని రాసేసుకోండి. సో ఇఫ్ యూ థింక్ విత్ కామన్ సెన్స్తో ఆలోచించండి. ఐ నీడ్ టు మెయింటైన్ ఎ డిబెంచర్ రిడమ్షన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 15% యాజ్ ఆన్ 30th April ఆఫ్ దట్ ఇయర్. యాజ్ ఆన్ చూడండమ్మా, ఆన్ ఆర్ బిఫోర్ 30th April ఇన్ ఈచ్ ఇయర్. అంటే ప్రతి ఇయర్లో కూడా 30th Aprilకి నేను కొంత అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మెయింటైన్ చేయాలి. ఏ డేట్ నాటికి మెయింటైన్ చేయాలంటే 30th Aprilకి. ఎక్కడిది మెయింటైన్ చేయాలి, ఎంత అమౌంట్ అంటే 15% ఆఫ్ అవుట్ స్టాండింగ్ కాదు, 15% ఆఫ్ మెచ్యూర్డ్ డిబెంచర్స్ ఇన్ ద నెక్స్ట్ 31st March, ఫాలోయింగ్ ఆన్ ద నెక్స్ట్ 31st March. నెక్స్ట్ 31st March అంటే నెక్స్ట్ ఇయర్లో వచ్చేది, అంటే తర్వాత వచ్చేది 30th April తర్వాత వచ్చే 31st March. దట్ ఈస్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్, అంతేగాని నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఆల్సో. సో అండ్ ఒక్కసారి బ్రీఫ్గా కొంచెం ఈ ఆస్పెక్ట్స్ని మనం రీకలెక్ట్ చేసుకుందాం, బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ టిపికల్ పార్ట్. అమ్మ మీరు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది, డిఆర్ఆర్ లిమిట్ ఈస్ 10% ఆఫ్ అవుట్ స్టాండింగ్ డిబెంచర్స్. అండ్ కమింగ్ టు డిఆర్ఐ 15% ఆఫ్ మెచ్యూరింగ్ డిబెంచర్స్ యాజ్ ఆన్ 31st March ఆఫ్ దాట్ ఇయర్. ప్లీజ్ నోట్ విత్ దిస్ పాయింట్. Okay, and coming to the institutions classification, if it is AIFI, all India financial institutions, banking companies, other FIs, other financial institutions, whether listed or unlisted, manaki sambandham ledu. DRR is not required, DRI is not required. That is the first thing. And moving on to the next thing, if it is NBFCs and HFCs, listed aina unlisted aina, DR, yes,
ఆర్ అవసరం లేదండి, కానీ లిస్టెడ్ అయితే డిఆర్ఐ కావాలి, అన్లిస్టెడ్ అయితే డిఆర్ఐ కూడా అవసరం లేదు. అండ్ ఫైనలీ కమింగ్ టు అదర్స్, లిస్టెడ్ అయినా అన్లిస్టెడ్ అయినా డిఫరెన్స్ వచ్చేస్తుంది, జాగ్రత్త. అదర్స్ లిస్టెడ్ అయితే డిఆర్ఆర్ అవసరం లేదు, బట్ వీ నీడ్ డిఆర్ఐ. కమింగ్ టు అదర్స్ అన్లిస్టెడ్ రెండు కావాలి, మా డిఆర్ఆర్ కావాలి, డిఆర్ఐ కూడా కావాలి. అండ్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ యూ ద థింగ్స్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అండ్ యా, we are with journal entries. So yesterday we have been going with journal entries in 3 slots. Number 1, redemption of debentures. Number 2, if there is DRR. Number 3, if there is DRI. How to deal with these things, Annavi? Number 1, coming to redemption of debentures. If interest is not paid, pay interest. Very good. And next you need to pass due entry, and then you need to pass payment entry. This is first slot. And if there is DRR, you need to create DRR with the specified rate as per the legalities. That is what 10% of debentures outstanding which were issued. And then after, once if the debentures were redeemed, then just close this DRR by transferring it to, yes, క్రియేట్ చేసేటప్పుడు పిఎండ్ఎల్ అకౌంట్ నుండి క్రియేట్ చేస్తాం. సో పిఎండ్ఎల్ నుండి తీసుకున్నాం కాబట్టి అగైన్ యూ నీడ్ టు గివ్ బ్యాక్ టు పిఎండ్ఎల్. బట్ ప్లీజ్ నోట్ అమ్మా, పిఎండ్ఎల్ అకౌంట్లో మనకి ఏమైనా పడుతున్నాయి అంటే దాట్ పర్టికులర్ ఇయర్ రిలేటెడ్ ఉండాలి. సో సింప్లీ ఇన్స్టెడ్ ఆఫ్ పిఎండ్ఎల్ అకౌంట్ యూజ్ అనదర్ అకౌంట్ లైక్ జనరల్ రిజర్వ్ అకౌంట్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, డిఆర్ఐ. మళ్ళా చెప్తున్నానండి, ఇది వరకు డిఆర్ఆర్ఐ అనేవాళ్ళు డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్. ద రీజన్ బీయింగ్ విచ్ ఎవర్ కంపెనీ హ్యాడ్ క్రియేటెడ్ ఎ రిజర్వ్, దట్ కంపెనీ నీడ్స్ టు ఇన్వెస్ట్. కానీ ఇప్పుడు అలా కాదమ్మా, రిజర్వ్ క్రియేట్ చేయని కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయాలి. లైక్ వైజ్ లిస్టెడ్ ఎన్బిఎఫ్సి కానీ, లిస్టెడ్ హెచ్ఎఫ్సి కానీ, ఆర్ ఎల్స్ అదర్ లిస్టెడ్ కంపెనీస్ కానీ, ఈ 3 కేటగిరీస్కి కూడా డిఆర్ఆర్ లేదుమా, ఓన్లీ డిఆర్ఐ మాత్రమే ఉంది. సో హ్యావ్ ఏ నోట్ విత్ దిస్ థింగ్ ఆల్సో. And coming to DRI, you need to invest it. So investment account or to cash or bank invest cheyandi. And after that, before maturity, you just need to sale of DRI. If you are having profit or loss, just transfer it to P&L account. Am I correct or wrong? Yes. And of course, in the meanwhile, you need to get interest. This is what ద ట్రీట్మెంట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్. అంటే ఒక్కొక్క దాని ట్రీట్మెంట్ ఇప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు లింక్ కేసు చూద్దామమ్మా. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్ ఈజ్ మ్యాండేటరీ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, అండ్ క్రియేషన్ ఆఫ్ డిఆర్ఆర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ డిఆర్ఐ ఈజ్ ఆల్సో నాట్ మ్యాండేటరీ. అయితే ప్రతి కంపెనీకి రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఉండొచ్చు. కేస్ 1. కమింగ్ టు కేస్ 2, టు సమ్ కంపెనీస్ దేర్ మే బి డిఆర్ఐ and redemption of debentures. No DRR అంటే దానికి ఏమి ఉండొచ్చు అంటే డిఆర్ఐ ఉండొచ్చు, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్ ఉండొచ్చు. నో డిఆర్ఆర్. కేస్ 2 అమ్మ. అండ్ ఫైనలీ కేస్ 3, హ్యావింగ్ డిఆర్ఆర్, హ్యావింగ్ డిఆర్ఐ అండ్ ఆల్సో హ్యావింగ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ యువర్ కేస్ 3. సో అంటే జర్నల్ ఎంట్రీస్ మొత్తం ఫార్మాట్ని 3 థింగ్స్లో పెట్టుకున్నాం. నంబర్ 1, ప్లెయిన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, and combination of these 2 things number 2, and combination of these 3 things number 3. Hope you have got clarity. Fine. So proceeding with the journal entries. First let me write just with journal entries. I'm not going with the aspects of ante order atla em kadandi, just we are writing journal entries. Have a note. So first thing being, yeah, redemption of debentures, redemption of debentures. So we are having a kind of journal entries, right? Number 1, if interest is not paid, you need to pay that. Pay interest if not paid. So what is the journal entry, Amma? Yes, interest on debentures account debtor to cash or bank account. And next one, you need to redeem the debentures. Redemption of debentures. Under redemption of debentures, first of all, you need to pass due entry. So first, due entry. So what is the due entry, Amma? Yes, you need to make it due that so as to give to the debenture holders. So please take care, Amma. Percentage debentures account debtor. Yes, Amma, at the time of issue of debentures, you might have passed the journal entry like cash or bank account debtor to
percentage debentures account. Whenever you're writing a journal entry something like cash or bank account debt or 2% debentures, it had converted to a liability. ఇప్పుడు ఆ liabilityని settle చేయాలి కాబట్టి you just need to debit that liability. So at the time of debiting that, అప్పుడు ఎంత అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తామో ఇప్పుడు అదే అమౌంట్తో డెబిట్ చేస్తాం. That is with face value. Take care. And then redemption terms ఉన్నాయమ్మా. It might be either redeemed at par or it can also be redeemed at premium. So if at all redemption at premium aithe, premium on redemption of debentures account at all, this is with premium on redemption. And finally the entire thing you need to give to debenture holders account. So entire thing you need to give to debenture holders account, which is called as redemption value. Take care, Amma. Which is called as redemption value. And next you need to go with the payment journal entry. So that is what with due entry, Amma. And next vachesi payment journal entry. Take care. So coming to payment entry, payment. To whom will pay? To debenture holders. Debenture holder account debtor to cash or bank account with what value? Redemption value. Okay everybody, fine. So due entry okati, payment entry okati. And moving on to the next thing, if you have observed here something like manaki kavalsindi percentage debentures is closed, that is perfect. Percentage debentures closed, amma. At the time of issue credit, now debit, close, very good. Debenture holders, debit, credit, close. You have settled them by giving cash, okay. And point is all with only this premium on redemption of debentures. Dini pani matram pattali manam. So take care. How to close premium on redemption of debentures? See, at the time of issue, you have asked 100 rupees from each and every person. They have paid you 100. And now you have promised them at that moment itself that I will give you 110 rupees. You give me 100, I will give you 110 in addition to this interest. Ante interest kaakunda, besides interest, you have promised the debenture holder to give another extra premium of rupees 10. So you have taken 100 but repaying 110, wherein that 10 rupees is your loss. So simply close and transfer it to P&L account. And ఇది చెప్పేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పానండి, premium on redemption of debentures can also be closed and transferred. That is, it can be even set off with this securities premium account. కానీ యాజ్ పర్ సెక్షన్ 52 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 సెక్యూరిటీస్ ప్రీమియంలో 2 థింగ్స్ అమ్మా. నంబర్ 1 ఫర్ రైటింగ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ అండ్ నంబర్ 2 టు రైట్ ఆఫ్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఈ రెండిట్లకి కూడా మనం సెక్యూరిటీస్ ప్రీమియంని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఓన్లీ దెన్ when those companies are not section 133 companies. Likewise, if it is section 133 company, then you cannot use securities premium for these two purposes. Number 1, for writing off of preliminary expense, and number 2, for writing off of premium on redemption of debentures and premium on redemption of preference shares. ఈ 2 things ని కూడా మనం సెక్యూరిటీస్ ప్రీమియంతో రైట్ ఆఫ్ చేయడం కుదరదు. అండ్ అవర్ డీమ్డ్ ఎగ్జంప్షన్ ఈస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఈజ్ అ సెక్షన్ 133 కంపెనీ. సింపుల్గా మాట్లాడాలి అంటే సెక్షన్ 133 కంపెనీ ఏం కంపెనీ అయ్యా అంటే ద కంపెనీ టు విచ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూడ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ అప్లికబుల్. సింపుల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏ కంపెనీస్కి అయితే నేను ఇష్యూ చేసే అకౌంటింగ్ స్టాండర్డ్స్ నీకు అప్లై అవుతాయి అని చెప్తాదో అవన్నీ కూడా సెక్షన్ 133 కంపెనీ అని చెప్తాం. జనరల్గా ప్రతి కంపెనీ కూడా సెక్షన్ 133 కంపెనీ అవుతుంది. కాబట్టి వీ కెనాట్ యూజ్ సెక్యూరిటీస్ ప్రీమియం ఫర్ రైటింగ్ ఆఫ్ దీస్ 2 purposes, and that is the reason we have to close this premium on redemption of debentures by using P&L account. And finally, take care of close premium on redemption of debentures
This is a kind of loss. So journal entry will be P&L account debtor to premium on redemption of debentures account. This is with premium on redemption of debentures. Okay everybody, this is what our first lot being all with redemption of debentures. And say let us go with second set of journal entries like DRR. So DRR మనకి లిమిట్స్ అవన్నీ కూడా తెలుసండి. దట్ ఈస్ 10% of debentures outstanding which were issued, right? Okay. So number 1, create DRR. Create DRR. So your journal entry will be, yes, it should be created out of profits or from P&L account. So P&L account debtor to DRR, debenture redemption reserve account. Please take care. This is applicable only to, yes, applicable only to others, that to unlisted company. AIFI, FI, banking, NBFC, HFC, whether listed or not listed, it is not applicable. And coming to others దగ్గరికి వచ్చేసరికి కూడా it is not applicable for listed companies. Okay, so we have created DRR and yes, next you need to close DRR. When you need to close DRR, this is also very very important. Create, close, then there is no point of creation. So okay, ఆ ఇయరే క్రియేట్ చేసి అప్పుడే క్లోజ్ చేసి why to create? There's no point of creation, right? So now you need to close DRR. When to close DRR? That is after redemption of debentures. Take care, Amma. This will be closed only after redemption of debentures. It will be closed and transferred to general reserve account. So that is DRR, account debtor to general reserve account. Everybody, and please note one thing, amma, ఇక్కడ మనం ఏదైతే P&L account ని డెబిట్ చేసామో it is not like simply debiting in P&L account. It is an appropriation in the sense it should be, it should not be shown in statement of P&L account. It should be depicted in note to reserves and surplus under subhead P&L account, being an appropriation. Schedule 3 లో నేర్చుకుని ఉంటారమ్మా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. P&L appropriation అనేది ఎప్పుడు కూడా P&L account లో చూపించము, బ్యాలెన్స్ షీట్ లో నోట్ టు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో మనం చూపిస్తూ ఉంటామండి. సో దిస్ షుడ్ బి an appropriation. This is an appropriation. Take care. So this is all about DRR. And moving on to the third set of journal entries, that is all about DRI. Please take care, not DRRI. These many times I am stressing. It is DRI, debenture redemption investment. So first of all, what you have to do, you need to invest. Invest in DRI as specified. నిన్న చూసాం కదండి, జస్ట్ I have read with the things which were given in our material, that is unencumbered securities, unencumbered deposits as per Indian Trusts Act, all the things that we have seen. There you need to invest or deposit. So what is the journal entry? Debenture redemption investment account debtor to cash or bank account. So that is what your point, DRI to cash or bank. You know that also this is to be maintained as per limits. So this is applicable only to NBFC and HFC listed అయితేనే అప్లై అవుతుంది, and also others whether listed or unlisted.
టేక్ కేర్ అమ్మా. ఎస్, అండ్ లిమిట్స్ కూడా యాజ్ స్పెసిఫైడ్, మనం ఆ లిమిట్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. యాజ్ స్పెసిఫైడ్ యాజ్ పర్ కంపెనీస్ అమెండ్మెంట్ రూల్స్, రైట్. అండ్ ఆఫ్టర్ ఇన్వెస్ట్ చేసే సమ్ లిమిట్ మీట్ అయింది, అండ్ దెన్ వాట్ టు డూ, యూ నీడ్ టు సేల్. వెన్ టు సేల్, సో ఇక్కడ నుండి వచ్చేవి ఓన్లీ బిఫోర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, ఇమ్మీడియట్లీ బిఫోర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. అంటే డిబెంచర్స్ని రిడీమ్ చేసే ముందు ఇమ్మీడియట్గా డిఆర్ఐని సేల్ చేసి దెన్ యూ నీడ్ టు రిడీమ్ ద డిబెంచర్స్. క్లియర్ ఎవ్రీబడి? దట్ ఈస్ కొంత ఫండ్స్ని అరేంజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 15% కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇయర్ ఎండింగ్లో ఒక 1000 rupees 1000 debentures are going to mature. So 1000 into 15%, say 150 rupees. Yes, 1000 into 15%, ఆ 150 రూపీస్ని నేను ఇన్వెస్ట్ చేశాను. ఇయర్ ఎండ్కి ఎప్పుడైతే డిబెంచర్స్ని రిడీమ్ చేయాలో స్టెప్ బిఫోర్ రిడీమింగ్ ద డిబెంచర్స్, ఈ 150ని నేను సేల్ చేసి కొంత ప్రొసీడ్స్ వస్తాయి, నేను ఇంకొంచెం ప్రొసీడ్స్ వేసి మొత్తం 1000ని కూడా ఐ జస్ట్ నీడ్ టు రిడీమ్. క్లియర్ ఎవ్రీబడి? ఫైన్. సో నెక్స్ట్, ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్, ఓకే, ఎస్, ఇమీడియట్లీ బిఫోర్ redeeming the debentures. Before that, you invest చేసిన తర్వాత you are going to get interest. Am I correct or wrong? Yes, so just get interest. Receipt of interest on DRI. So what is the journal entry, Amma? Cash or bank account debtor to interest on DRI account. Pakka everybody? Fine. At the year end. At the year end. ఏం చేస్తామండి? Close and transfer interest on DRI to P&L account. So what could be the journal entry? Yes, exactly, being revenue amma idi jagrata. Interest on debenture redemption investment account debtor to P&L account. Please take care. Ikkada kuda manaku undindandi. Yes, interest on debentures. I am just giving a clarification, meeku already telusu. Close and transfer to P&L account at year end. Okay everybody, right? Okay, P&L account ki transfer chesesam. And next మనం మాట్లాడుకున్నాం కదండి. Yes, and the next thing is sale of DRI. When we will sell, amma? When we will sell? Yes, immediately బిఫోర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, అంటే వాడివి రిడీమ్ చేసే ముందు వీఆర్ గోయింగ్ టు సెల్. వాట్ ఈస్ అ జర్నల్ ఎంట్రీ? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డిబెంచర్ రిడమ్షన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. 1 second. To debenture redemption investment account. If profit, yes, profit will be credited, so to P&L account. Profit, if any. Clear everybody? And if loss would be debited. That is P&L account debtor. Loss, if any. Clear everybody? Right. అయితే రెండు ఒకేసారి రావు కదండి. Either of the one. Any one will be coming. Okay everybody? Fine. So you need to take care with this thing. Any of the one. Okay. So I would like to add one more element. Luckily in all our problems, debenture redemption investment were sold at par.
అవన్నీ కూడా మనం పార్కే సేల్ చేసేసాం. దట్ ఈస్ వాట్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఎంతకైతే పర్చేస్ చేస్తున్నామో దానికే సేల్ చేసేస్తున్నాం. సో ఈవెన్ దెర్ ఇస్ నో పాయింట్ హియర్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎనీ డౌట్స్ టు ఎనీవన్? పక్కా ఎవ్రీబడి? ఫైన్. సో టేక్ కేర్. యువర్ ప్రీమియం ఆర్ రిడమ్షన్ ఇఫ్ ఎనీ, ఒకవేళ ఉంటే రాస్తాం, లేకపోతే లేదు. Hope you have got clarity. Any doubts to anyone? Fine. So redemption of debentures, first you have to look whether interest is paid or not paid. If not, you need to pay the interest. And then, yes, exactly, you need to pass the due entry and then you need to pay off the amount. So payment entry. And premium on redemption of debentures, ante it can be redeemed either at par or premium. So premium ki ganaka redeem chesinatlaithe, it should be closed and transferred to P&L account as it is loss. Of course, interest on debentures, since it is an expense, adi kuda manam P&L account ki close chesi transfer chesestam. And next vachesi DRR amma. So we will create DRR from P&L account or out of profits. And next, redemption of debentures అయిపోయిన తరువాత, after the completion of redemption of debentures, DRR will be closed and transferred to general reserve account. Clear? That is also over. And finally we are having debenture redemption investment, DRI. So దీన్ని ఏం చేస్తాం? DRI, first we will invest as per the limits. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అవన్నీ మనం ఇన్వెస్ట్ చేస్తాం. Then we will receive interest. It will also be closed and transferred to P&L account. అయిపోయింది. And then, please take a note, and then immediately before redemption of debentures మనం ఏం చేస్తామంటే, yes, we will sell the investments. Profit వస్తే it will be credited, loss వస్తే it will be debited, but luckily in all our problems sold at cost price, par, no profit, no loss. Okay, I would like to add an element here. Listen very carefully. మీరు సిపిటీలో నేర్చుకున్న మీ సింకింగ్ ఫండ్ ఏదైతే ఉండిందో దాంట్లో మీరు ఏం నేర్చుకుంటారంటే, ఇన్వెస్ట్ చేసాం, ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ ఇయర్ క్రియేట్ చేసిన రిజర్వ్ ప్లస్ ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ రెండు కలిపి నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను అని నేర్చుకుని ఉంటారు. ఇఫ్ ఎనీబడి ఆర్ దేర్, ప్లీజ్ నోట్ అమ్మా, ఈ కాన్సెప్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే ఎవరికైనా ఇది వరకు ఇలా నేర్చుకున్నాం కదా అన్న కన్ఫ్యూజన్ ఉంటే అది దూరం చేయడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఐడియా విత్ రిగార్డ్స్ టు దిస్ టాపిక్, యూ క్యాన్ జస్ట్ లీవ్ ఇట్. నార్మల్ ఎలా నేర్చుకుంటారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 1 1000 రిజర్వ్ క్రియేట్ చేసి 1000 రిజర్వ్ని క్యాష్ ఫామ్లో ఇన్వెస్ట్ చేశాను. ఇయర్ 1 ఎండింగ్లో క్రియేట్ చేసి ఇన్వెస్ట్ చేశాను. ఇయర్ 2 ఎండింగ్కి ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళా నేను ఇంకొంచెం రిజర్వ్ క్రియేట్ చేస్తా సెకండ్ ఇయర్లో కూడా. సో ఇలా వచ్చిన ఇంట్రెస్ట్ని ప్లస్ క్రియేట్ చేసిన రిజర్వ్ని నేను ఇన్వెస్ట్ చేసి ఉంటాను అన్న ఒక పాయింట్ మీరు నేర్చుకుని ఉన్నట్లయితే, ఇట్ మే బీ కరెక్ట్ అప్ టు దాట్ ఎక్స్టెంట్, బట్ నౌ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం ఇక్కడ ఇంట్రెస్ట్ ప్రొసీడ్స్ని రీఇన్వెస్ట్ అన్న కాన్సెప్ట్ లేదు. ఇంట్రెస్ట్ ప్రొసీడ్స్ని తీసుకెళ్ళి P&L అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తా. యు మే ఆస్క్ మీ, సార్ అసలు నాకు ఈ క్లియర్గా అర్థమైంది, మీరు ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్పి కన్ఫ్యూజ్ చేశారని. ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ గివింగ్ క్లారిఫికేషన్. బికాస్ వీఆర్ హ్యావింగ్ ఎ స్టేట్మెంట్ హియర్ అమ్మా. మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ వస్తుంది, వెయిట్ ఐల్ షో యూ. నాట్ రీఇన్వెస్టెడ్. ఎస్, లుక్ హియర్. Interest on debenture redemption investment. Amma, I would like to add one more element. Wherever DRRI is there, make it DRI, not DRRI. Debenture redemption investment అనుకోండి, debenture redemption reserve investment కాదు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్, ఒకసారి జాగ్రత్తగా చూడండి, కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇంట్రెస్ట్ is received each year through cash or bank account and it is not reinvested, not reinvested. Hence, interest on DRR investment is not credited to DRR account but taken to P&L account.
నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇయర్ 1 ఎండింగ్లో రిజర్వ్ క్రియేట్ చేసి ఆ రిజర్వ్ని క్యాష్ ఫామ్లో ఇన్వెస్ట్ చేసా. ఇయర్ 2 ఎండింగ్కి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అగైన్ ఐమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ రిజర్వ్. సో ఆ ఇంట్రెస్ట్ ఈ రిజర్వ్ కలిపి మళ్ళీ ఇన్వెస్ట్ చేసే కాన్సెప్ట్ ఉంటే then interest on DRI will be credited to DRR. But now we are not having that concept, so interest on DRI is taken or credited to P&L account. Clear everybody? Yes, as per AS5 meeku ee maata telustundi. If at all you know, it's very good. Net profit or loss for the period, prior period items and changes in accounting policies ane AS5 ane standard prakaram kuda whatever revenue is there, it should be transferred to P&L account only, but not to any other account. So ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డిఆర్ఐ నేను ఇన్వెస్ట్ చేసి నాకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, ఇట్స్ a revenue. So it should be taken to P&L account considering the fact that it is not reinvested. Underline the word not. Perfect everybody? Fine. So these are what your journal entries. అయితే మీరు ఒకటే చూసుకోవాలి, డిఆర్ఆర్ క్రియేట్ చేసేసాను అండ్ దాన్ని ఎప్పుడు క్లోజ్ చేయాలి అంటే యూ జస్ట్ నీడ్ టు క్లోజ్ ఓన్లీ ఆఫ్టర్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. డిఆర్ఐ ఎస్ ఇన్వెస్ట్ చేసేసాను, అది ఎప్పుడు సేల్ చేయాలి అంటే ఓన్లీ బిఫోర్, ఇమీడియట్లీ బిఫోర్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ ముందు డిఆర్ఐని సేల్ చేసి కొన్ని ప్రొసీడ్స్ వస్తుంది, నా దగ్గర ఉన్న ప్రొసీడ్స్ పెట్టి రిడీమ్ చేస్తాను. తర్వాత ఎస్ డిఆర్ఆర్ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని నేను రిడీమ్ చేసేస్తాను. క్లియర్ ఎవ్రీబడి? ఐ మీన్ డిఆర్ఆర్ ఏదైతే ఉండిందో దాన్ని తీసుకెళ్ళి నేను జనరల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తా. పక్కా? ఫైన్. సో దీస్ ఆర్ వాట్ వెరీ మచ్ రిక్వైర్డ్. మొత్తం ఇక్కడ నుండి మనకి కావాల్సింది లీగల్ ప్రొవిజన్స్ యాజ్ టు డిఆర్ఆర్ అండ్ డిఆర్ఐ అండ్ ఆ తర్వాత జర్నల్ ఎంట్రీస్. ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ క్లారిఫికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద జర్నల్ ఎంట్రీస్. ఓకే, సో ప్లీజ్ టేక్ కేర్ అమ్మా. దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ప్రాబ్లమెటిక్ పార్ట్. సో లెట్ us start with problem number 1. Yes, please look. Problem number 1. So let us do the problem. Though it's available printed solution, first problem kada, let us do the problem. Just look to the problem amma. The following balances were appeared in the books of Paradise Limited. Please take care, it's an unlisted company other than AIFI Banking, NBFC, HFC. So here నేను మీకు ఒక మాట చెప్పేసి I would like to conclude with one thing amma. It is an unlisted company. It is not AIFI, it is not banking, it is not FI, it is not NBFC, it is not HFC. And last lo others category loki vastundi, and in that it comes to unlisted company. Others last lo others, listed, unlisted, listed, unlisted. So others last lo vachina categorization edaithe undindo, last lo others listed అయితే డిఆర్ఆర్ is not required, డిఆర్ఐ is required. అన్లిస్టెడ్ కంపెనీ అయితే డిఆర్ఆర్ కావాలి, అలాగే డిఆర్ఐ కూడా కావాలి. సో ప్లీజ్ హ్యావ్ ఎ నోట్ అమ్మా. ఇట్స్ అన్ అదర్స్ అన్లిస్టెడ్ కంపెనీ, లాస్ట్ కేటగిరీలోకి వస్తుంది. సో యూ జస్ట్ టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ఏఐఎఫ్ఐ, బ్యాంకింగ్, ఎఫ్ఐ, హెచ్ఎఫ్సి, ఎన్బిఎఫ్సి ఇవన్నీ కూడా లిస్టెడ్ అన్లిస్టెడ్ అయితే మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండేది కాదండి, బికాజ్ ఏది అవసరం లేదు, డిఆర్ఆర్ దేనికి అవసరం లేదు. బట్ లాస్ట్ కేటగిరీలోకి వచ్చేసింది. సో అదర్స్ అన్లిస్టెడ్లోకి వస్తుంది. అదర్స్ అన్లిస్టెడ్ అయితే డిఆర్ఆర్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఆల్సో డిఆర్ఐ ఈజ్ రిక్వైర్డ్, రెండు కావాలి. సో దట్ ఈస్ ద రీజన్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది క్వశ్చన్ చూడండి, హీ ఈజ్ ఆస్కింగ్ డిఆర్ఆర్ అకౌంట్, డిఆర్ఆర్ఐ అకౌంట్, రెండు అకౌంట్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. సో హిజ్ మీనింగ్, హిజ్ ఇంప్లికేషన్ ఈజ్ దాట్, ఆయన ఇంప్లికేషన్ ఏంటయ్యా అంటే ఇట్స్ అన్ అన్లిస్టెడ్ కంపెనీ. ఫస్ట్ యూఆర్ అబౌట్ టు ఫైండ్ దట్. అందుకే నేను మీకు స్టార్టింగ్ ఆ చార్ట్ లీగల్ ప్రొవిజన్స్ యాజ్ టు డిఆర్ఆర్ అండ్ డిఆర్ఐ చాలా క్లియర్గా చెప్పడానికి రీజన్ అదే. బికాజ్ యూ షుడ్ నీడ్ టు నో దాట్ థింగ్ వెరీ వెరీ పర్ఫెక్ట్లీ. అది తెలియకుండా మనం ముందుకు వెళ్ళలేం. సో ఇఫ్ యూ హ్యావ్ లుక్ హియర్ ప్యారడైజ్ లిమిటెడ్, వాట్ ఈస్ ఇట్? Listed, unlisted, you need to know the name of the company first.
So it's an unlisted company. Very good. Unlisted, again doubt. AIFI, FI, banking, HFC, NBFC. Other than avevi kadanta. Then what is it? Others. So since it is other unlisted company, since it is others unlisted company లోకి వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఎట్లా పాయింట్ ఉంటుందయ్యా అంటే మనకి DRR is required also with DRI. Clear everybody? Fine. So the following balances were given as on 1st April 2011. What are the balances? 12% debentures 7,50,000, balance of DRR rupees 25,000, DRI investment, debenture redemption reserve investment or DRI, whatever it is, rupees 1,12,000 represented by 10% rupees 1,125 secured bonds of the government of India of rupees 100 each. So what do you mean by this? No confusion, very very simple. Our investment amount balance is rupees 1,12,500. Fine, Amma. Let us go ahead with problem number 1. Please look carefully. The following balances appeared in the books of Paradise Limited. So a company name is given, that something like Paradise Limited. Immediately if a company name is there, first of all మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే what is the kind of that company? Is it AIFI? Is it HFC? Is it NBFC? Is it FI? Is it banking? This proper knowledge should be there. లేదు అంటే ఏంటవుతుందంటే DRR కావాలా, DRI కావాలా, ఎంత అమౌంట్ కావాలి, we are unable to know for that. సో ఖచ్చితంగా we just need to know that what a kind of company is that. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు Paradise Limited is an unlisted company. Again problem. Unlisted, AIFI unlisted, NBFC unlisted, HFC unlisted, banking unlisted, others unlisted. That is another problem. So please look here. Other than, it's an unlisted company, but it is not AIFI, banking, NBFC, HFC. In the sense, two possibilities. Okati financial institutions and inkokati others, but use with common sense amma. Financial institution, AIFI, banking avkalantive kabatte it will be coming under the category of others. Others unlisted company lo kostundi. So remember the chart immediately. First AIFI, banking, FI, listed, unlisted. Wrong. Ante atu DRR ledu, itu DRI kuda ledu. And immediately below to that, yes, we are having HFC and NBFC. NBFC, HFC, listed, unlisted. ఏం లేదు DRR. కానీ DRIకి వచ్చేసరికి లిస్టెడ్కి టిక్ ఉండింది, అన్లిస్టెడ్కి రాంగ్ ఉండింది. సో అంటే DRI is required for listed HFC and listed NBFC. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనలీ అదర్స్లో వచ్చేసరికి మళ్ళీ లిస్టెడ్ అన్లిస్టెడ్. సో అదర్స్లో వచ్చేసరికి మళ్ళీ లిస్టెడ్ అన్లిస్టెడ్ వచ్చేసరికి అక్కడ ఏమవుతుందండి DRR. ఎస్, రాంగ్. అన్లిస్టెడ్కి మాత్రం టిక్ ఉంటుంది, కానీ ఇక్కడ అదర్స్ టిక్. ఒక్కసారి చార్ట్ చూపిస్తున్నా, టేక్ కేర్. సో నా వీఆర్ ఇన్ ద కేటగిరీ అదర్స్. ఫస్ట్ అన్లిస్టెడ్ అన్నాడు, పాసిబిలిటీ. నాట్ AIFI, నో. నాట్ బ్యాంకింగ్, నో. ఇవి రెండు ఎప్పుడైతే కాదో ఆటోమేటికలీ ఇది కూడా కాదమ్మా. కమింగ్ టు ప్రాబ్లమెటిక్ సెషన్. అండ్ దెన్ నాట్ NBFC, నాట్ HFC. అండ్ ఫైనలీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ అదర్స్ అన్లిస్టెడ్. టేక్ అంటే DRR ఉంది, టేక్ ఇన్ ద సెన్స్ DRI ఈజ్ ఆల్సో దేర్. పక్కా ఎవ్రీబడి? ఫైన్. నెక్స్ట్, ఎస్, balances as on 1st April 2011, that is what your opening things. 12% debentures rupees 7,50,000, balance of DRR rupees 25,000, DRR investment rupees 1,12,500. Our balance is rupees 1,12,500, which is represented by 10% rupees 1,125 secured bonds of Government of India at rupees 100 each. Ante 1,125 secured bonds with a value of rupees 100 is purchased at the same price. So it's a kind of investment at par. Par ki nenu invest chesanu ma. Take care. And yeah, please take care. Annual contribution to DRR was made on 31st March every year. Annual contribution to DRR. ప్రతి ఇయర్ కూడా నేను DRR కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఎంత సార్? Nobody will tell that. Use all your common sense. 10% of debentures
issued which were outstanding. So how much balance is there? 7,50,000, sir. So 7,50,000 into 10% DRR, which comes to rupees 75,000. Clear, everybody? Hope you have got clarity. Shall I proceed? Okay. So please take care, Amma. And next, yes. On 31st March 2012, balance at bank was rupees 7,50,000 before receipt of interest. Jagrata. What receipt of interest is there here? Why? Because we are having DRR investment. It is representing 10%. So we need to receive this 10% interest. Clear, everybody? Look, here the point is that what is the bank balance as on starting day is not given, but bank balance at ending day before receipt of this interest is given. Interest raka mundu ending balance was given. And now you need to add up to that balance with respect to that kind of interest which is received on debenture redemption investment. Clear, everybody? Okay. And next, investments were sold and realized at par for redemption of debentures at a premium of 10% on the above date. Take care. So whatever investments are there of rupees 1,12,500, we have sold them at par, were realized at par. So whenever it was realized at par, there is no profit and there is no loss. Whenever there is no profit, there is no loss, simply no transferring to P&L account arises at all. And finally, redemption of debentures at a premium on the above date, that is at the year end. Pakka, everybody? Fine. And now you are supposed to draft the accounts for the year ended 31st March 2012. Shall I proceed, Amma? Fine. So what are the accounts he is asking? Debentures account okati, DRR account, DRI account, bank account and debenture holders accounts. So these are the total 1, 2, 3, 4, 5 accounts he is asking. Take care. Shall we start now? Right, Amma. Okay. So problem number 1. Problem number 1. Page number 13.7. He is asking us to draft the accounts. So what are the accounts he is asking? Number 1. Debentures account. Debentures DRR, DRI. Okay. Debentures account. And next, DRR account. Debenture redemption reserve account. And next he is asking with DRI also. Debenture redemption investment account. Bank account. And finally, debenture holders account. Debenture holders account. Okay, fine. So take care. Balances were given. So what are the opening balances? That is as on 1/4/2011. 1/4/2011 నాటికి మనకి balances ఇచ్చాడమ్మా. 12% debentures is rupees 7,50,000. Debentures, what is the percentage given? 12% debentures. And yeah, this DRI, yes, secured bonds of Government of India, whatever it is. So by balance brought down, 12% debentures account. So how much is that, Amma? Rupees 7,50,000. Okay, fine. And the next thing, balance of DRR, even reserve is having credit balance. So by opening balance, balance brought down rupees 25,000. Yeah, if you want date, nothing great. 1/4/14. Okay, and next, DRR investment rupees 1,12,500 since it is an asset. So 2, that is also on 1/4 opening balance 2,
balance brought down 1,12,500. Okay, and next bank balance opening is not given, amma. Bank opening is not given, so that is 1,4. 2 balance brought down, opening is not given to us, so I'm not mentioning anything here. And yeah, but he told one thing, that as on 31st March 2012 balance at bank was rupees 7,50,000 before receipt of interest. Interest raaka mundu, before receipt of interest. So just have a look here. There might be some transactions during the year, and after that we are having a kind of balance of rupees 7,50,000. So that is on 31st March 2012. Wait ma, this is coming out. Okay, so as on 31st March by balance brought down, this is before receipt of interest, 7,50,000. Clear everybody? Okay, and then debenture holders. See, for debenture holders we are not having anything. Am I correct or wrong? Balance వాళ్ళకి ఏం ఉండదు, because we need to pay off them. అప్పుడే మనం వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, let us start. ఇయర్ ఎండింగ్లో ఫస్ట్ ఏం చేస్తాం? డిబెంచర్ ఇంట్రెస్ట్ పే చేయకపోతే ఫస్ట్ వీ నీడ్ టు పే ద డిబెంచర్ ఇంట్రెస్ట్. అండ్ అట్లానే ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ మనం కనుక రిసీవ్ చేసుకోకపోతే ఫస్ట్ వీ ఆల్సో నీడ్ టు, ఎస్, అది కూడా మనం పే ఆఫ్ చేసుకోవాలి. క్లియర్ ఎవ్రీబడి? ఫైన్. సో ఎస్, ఓకే. సో స్టార్టింగ్ number 1. ఓకే, ఫైన్, టేక్ కేర్. సో స్టార్టింగ్ విత్ ద థింగ్స్ అవుట్. ఇప్పుడు బిఫోర్ రిసీట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంథింగ్ ఈజ్ గివెన్. ఇన్ ద సెన్స్ ఇయర్ ఎండ్లో ఫస్ట్ మనకి రిసీట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న పాయింట్ ఉంటుందండి. సో గెట్ ఇంట్రెస్ట్ అమౌంట్ తెచ్చుకోండి. So how much we will be getting? It is all about 10% on 1125 secured bonds at the rate rupees 100. So 1,12,500 into 10%, 11,250 ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ రావాలండి. సో జస్ట్ గెట్ దట్ ఇంట్రెస్ట్ అమౌంట్. క్లియర్ ఎవ్రీబడి? ఫైన్. సో on 31/3 itself, 2 balance brought down 7,50,000. Now get the interest. So what is the journal entry for receipt of that amount? Cash or bank account debtor to, yes, interest on debenture redemption investment account. Take care. So 2 interest on debenture redemption investment account. How much will be coming with it, amma? 11,250. Clear everybody? Fine. So that is all about the thing. Vachesindi first thing, and moving on to the next thing. And next what does he tell? Okay, యాన్యువల్ కంట్రిబ్యూషన్. ఒక్కొక్క పాయింట్ చూద్దామమ్మా. ఇప్పుడు ఇవి బ్యాలెన్స్ అయిపోయింది. నౌ స్టార్టింగ్ విత్ దిస్ థింగ్. యాన్యువల్ కంట్రిబ్యూషన్ టు డిఆర్ఆర్ వాజ్ మేడ్ ఆన్ 31st March ఎవ్రీ ఇయర్. ఓకే, సో ఇప్పటి వరకు బ్యాలెన్స్ ఆఫ్ డిఆర్ఆర్ ఎంత ఉందమ్మా? రూపీస్ 25,000. కానీ మనకి తెలిసిన లిమిట్స్ ప్రకారం ఇట్ షుడ్ బి 10% ఆఫ్ అవుట్ స్టాండింగ్ డిబెంచర్స్ ఇష్యూడ్. am I correct or wrong? So how much is outstanding debentures issued? Rupees 7,50,000 into how much percentage we need to maintain in DRR andi? 10%. అంటే 75,000 అన్నది మనం మెయింటైన్ చేయాలి. క్లియర్ ఎవ్రీబడి? we need to maintain 10%, 75,000. But since we are having only 25,000, we need another 50,000. Clear everybody? Okay, inko 50,000 తెచ్చుకోండి. Create another 50,000. So what is the journal entry amma? Yes, what is the journal entry? P&L account debtor to debenture redemption reserve account. Am I correct or wrong? So simple ga debenture redemption reserve lo raseskondi by P&L account. How much it comes to amma? Rupees 50,000. Any doubts to anyone? Pakka? So just I'm mentioning the amount also.
that is rupees 7,50,000 into 10% I need to maintain, which comes to rupees 75,000 minus opening balance, that is 25,000. So just deduct that and then you are going to get another 50,000. Clear everybody? Okay. And next, so we have completed this with annual contribution అయిపోయింది. Balance at bank 7,50,000 before receipt of interest. So we have already recorded with the interest amount of rupees 11,250. That is also over. And next, investment were realized at par for redemption of debentures. So first we need to sell the investments. Investments were realized at par. So what is the journal entry? And cash or bank account debtor to debenture redemption investment account. So simply buy. All these transactions will be happening on 31st March. That is end of the year. And buy cash or bank account, which comes to rupees 1,12,500. See, immediately before redemption of debentures అని మనం చెప్పుకున్నాం. So redemption of debentures is on 31st March. So immediately before కాబట్టి if you prefer you can write a date of 30th March also. అంటే జస్ట్ దానికన్నా ఒక రోజు ముందు మనం ఇన్వెస్ట్మెంట్ని సేల్ చేసి మనీ పూల్ అప్ చేసుకున్నాము అనే కాన్సెప్ట్ కూడా మనం అక్కడ ఇవ్వచ్చండి. So that is sale of debenture redemption investment. Yes, everything is over and finally we need to do with the redemption of debentures at a premium of 10% on the above date. Okay, fine. So let us have another thing also. ఇప్పుడు final redemption of debentures అన్నది మనం స్టార్ట్ చేస్తున్నాం. అమ్మా, if you have observed here 12% debentures rupees 7,50,000 is on the opening balance. So redemption of debentures లో first మనం చూడాల్సినటువంటి ఆర్డర్ అండి. ప్లీజ్ టేక్ కేర్. హియర్ we are having number 1 a case of redemption of debentures, number 2 a case of debenture redemption reserve, number 3 a case of debenture redemption investment. మొత్తం 3 things కూడా pull up ఉన్నాయండి. ఆర్డర్ లో జాగ్రత్తగా చూసుకోండి. number 1 you need to pay off the interest if interest on debentures is not paid. ఇక్కడ ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ పే ఆఫ్ చేశాడు అని ఇవ్వలేదండి. సో వీ నీడ్ టు పే ఆఫ్ ది ఇంట్రెస్ట్. ఆమె కరెక్ట్ ఆర్ రాంగ్? దట్ ఈస్ 7,50,000 ఇంటూ 12%, మొత్తం ఇయర్ అంతటికి కూడా విచ్ కమ్స్ టు రూపీస్ 90,000 పే ఆఫ్ ద ఇంట్రెస్ట్. సో వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ అమ్మా? ఎస్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఇచ్చేసేయండి అమ్మా వీళ్ళకి. దట్ ఈస్ ఇయర్ ఎండింగ్ 31st March. By interest on debentures account, which comes to rupees 90,000. Okay everybody, so redemption of debentures lo first case అయిపోయిందండి. Moving on to the next case. So what is the next immediate thing that we are having? So number 1 payment of interest అయిపోయింది. What is the next one? Sale of ఇన్వెస్ట్మెంట్స్. ఈవెన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాడే క్వశ్చన్లో ఇచ్చేసాడు, మనం సేల్ కూడా చేసేసాము. దానికి కావాల్సిన క్యాష్ని కూడా మనం పూలప్ చేసేసి ఉంచుకున్నాం. అండ్ ఫైనలీ ఐ జస్ట్ నీడ్ టు రీపే ద, ఎస్ ఎగ్జాక్ట్లీ, ఐ జస్ట్ నీడ్ టు రీపే దీస్ డిబెంచర్స్ అలాంగ్ విత్ ప్రీమియం. ప్లీజ్ టేక్ కేర్ అమ్మా, అలాంగ్ విత్ ప్రీమియం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి అంటే డిబెంచర్ హోల్డర్స్. ఇన్ ద సెన్స్ వాట్ వుడ్ బికమ్ ద జర్నల్ ఎంట్రీ? Percentage debentures account debtor, which comes to rupees 7,50,000 to cash or bank account. Promise that we are going to pay them along with premium. That is 7,50,000 plus 10%, which comes to 8,25,000, and remaining 75,000 will become premium on redemption of debentures account. Clear? Then we have learnt that first we need to pass a due entry. So it is to debenture holders. Okay, fine. So just pass the journal entry summa. Just post into the accounts. 12% debentures, year ending ki the close అయిపోయింది. We have transferred this to debenture holders, which is rupees 7,50,000. 12% debenture is over. డిబెంచర్ హోల్డర్కి తీసుకెళ్ళండి 31st March. బై
12% debentures account 7,50,000. Along with it another 75,000 we have given premium by premium on redemption of debentures account. Clear? And we need to pay off the cash to the debenture holders ultimately. So debenture holders account date or to cash or bank account. So as on that date anukuntunnamandi to cash or bank, but here directly bank account annadu kada. So to bank account, which comes to 8,25,000, 7,50,000 plus 10%. So just pay off them by debenture holders account 8,25,000. Okay everybody. సో పే ఇంట్రెస్ట్ అయిపోయింది, సేల్ ఆఫ్ డిఆర్ఐ అయిపోయింది, డిబెంచర్ హోల్డర్స్కి సెటిల్ చేసేసాం. ఫైనలీ యూ నీడ్ టు డూ 2 things. Number 1, POROD should be closed and transferred to P&L account. Premium on redemption of debenture should be closed and transferred to P&L account. అయితే ఆ అకౌంట్ ఎలాగో ఇక్కడ డ్రాఫ్ట్ అవుట్ చేయమని అడగలేదు కాబట్టి నో నీడ్ టు డ్రాఫ్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఆర్ఆర్ అకౌంట్ షుడ్ బి క్లోజ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ టు జనరల్ రిజర్వ్ అకౌంట్. సో క్లోజ్ చేసేయండి మా. దట్ ఈస్ ఆన్ 31/3 డిఆర్ఆర్ అకౌంట్ డెటార్ టు జనరల్ రిజర్వ్ అకౌంట్ విచ్ విల్ బికమ్ 75,000. Clear everybody? Fine. So just close the accounts. 7,50,000, this account is closed. DRR account 75,000 and 75,000, even this account is also closed. And next DRR 1,25,000 and 1,25,000, even this account is closed. And coming to debenture holders account 8,25,000 and 8,25,000, this account is also closed. And ultimately we were left with just bank account. So bank account balance ఎంత ఉందో చూడండి అమ్మా. See, totally we are having just 7,50,000 plus 11,250. Am I correct or wrong? Yes, bank account we are having only the balance of rupees. Okay, plus another, where is sale of investment? DRI. Okay, to cash or bank. Yes, this thing to bank account. Simply we can write no. And to debenture redemption investment account 1,12,500. How much cash we are having? 8,73,750 మన దగ్గర ఉందండి. But we need to repay 90,000 interest and 8,25,000 to debenture holders. So enough cash is not there. So let us assume that this company might have gone for bank overdraft. OD కి వెళ్ళింది అని అనుకోండి, which will become 41,250 to balance carried down. So assuming that is on 1/4 another year, by balance brought down 41,250, assumption 1. And finally let us write assumption 1 here. Company Paradise Limited, it is assumed that Paradise Limited has taken bank overdraft. Clear everybody? Yes, this is what your solution for question number 1. I would like to tell you one common difference with the printed solution and to the solution that we have done. Look here, 7,50,000 closed in transfer to debenture holders account. DRR account balance is 25,000 given, and we need 7,50,000 into 10%, which should be 75,000. So still we need another 50,000. So transfer this year, and finally at last it is closed and transferred to general reserve account. And going on to DRI, we are having a balance of rupees 1,12,500 and we have sold it and we have received rupees 1,12,500. Up to
this, and even also look at debenture holders account amma. Yes, 12% debentures వచ్చేసి 7,50,000 and premium వచ్చేసరికి 75,000, totally 8,25,000. Up to here there is no difference with respect to any account. ఏ అకౌంట్ చూసినా మీకు ఎట్లాంటి డిఫరెన్స్ కూడా ఉండదండి, and you will be having only one difference that we have done and with the printed solution, that is what your ICAI solution. అమ్మా ఎప్పుడైనా నేను మీకు ఒకటి చెప్తున్నా, యాజ్ ఇట్ ఈజ్ ఐసిఐలో అలా ఇచ్చాడు కదా అని మనం అలాగే చేసేయాలి అనేం లేదండి. ఒక ప్రాబ్లం ఒకలా చేస్తాడు, ఇంకొక ప్రాబ్లం ఒకలా చేస్తాడు. హిస్ మెయిన్ ఇన్ డెప్త్ అండ్ ఇంటెన్షన్ ఇస్ దాట్ యూ కెన్ సాల్వ్ ఎయిదర్ ఇన్ దిస్ వే ఆర్ యూ కెన్ సాల్వ్ ఎయిదర్ ఇన్ దట్ వే. 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు అని వాళ్ళ ఇంటెన్షన్ తప్ప, ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో ఇస్తే ఇట్లానే సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లం మళ్ళీ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ సాల్వ్ చేయాలి, అలా కాదుమా. ఎట్లా అయినా చేయొచ్చు, బట్ మనం సింపుల్గా అన్నిటికీ ఒకటే మెథడాలజీ ఫాలో అవుదాం. పైన థియరీలో పే ఇంట్రెస్ట్, ఒకవేళ ఇంట్రెస్ట్ పే చేయకపోతే ఖచ్చితంగా పే చేయాలి. యూజ్ యువర్ కామన్ సెన్స్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ చూడండి. వన్ థింగ్ ఈస్ దట్ యూ కెన్ అజ్యూమ్ ఇట్ ఇన్ 2 ways. ఐ విల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. జాగ్రత్తగా చూసుకోండి. 12% వీఆర్ హ్యావింగ్ 31st March ఎండింగ్ బ్యాలెన్స్ ఇస్ 7,50,000 బిఫోర్ ఇంట్రెస్ట్ రిసీట్ అని చెప్పాడు. ఓకే, సో అక్కడ మనం బిఫోర్ ఇంట్రెస్ట్ రిసీట్ కాబట్టి ఇంట్రెస్ట్ని రిసీవ్ చేసుకుని 11,250 అనేది రాసాం. సో హిజ్ ఇంటెన్షన్ అంటే ఇక్కడ సొల్యూషన్ ప్రకారం ఏమై ఉంటుందంటే, మనకి క్వశ్చన్లో క్లియర్గా బిఫోర్ రిడమ్షన్ బిఫోర్ రిసీట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు కాబట్టి అదొక్కటే ఇక్కడ ఏం రాశాడు. బట్ వీ కెన్ యాడ్ వన్ మోర్ ఎలిమెంట్ టు అవర్ సొల్యూషన్, దాట్ ఈజ్ దిస్ వన్ అమ్మా. Interest on debentures. I would like to write another assumption with it. What is my assumption? So assumption number 2. Amma already solution undi, adi okala undi. Let us do it in a different way. It is also assumed that Paradise Limited's bank balance is rupees 7,50,000 before payment of interest on debentures. Please be very very careful with the assumption. మీరు ఈ assumption ఇక్కడ రాసి అప్పుడు పైన ఇది 90,000 రాస్తేనే కరెక్ట్ అవుతుంది. వితౌట్ రైటింగ్ దిస్ assumption, if you have written this thing, it will go wrong. Clear everybody? So hope you have got clarity. That is what your problem number 1. Solution అక్కడ assumption లేకుండా చేశారు, ఇక్కడ మనం ఒక కొత్త assumption ని తీసుకుని చేసాం. So that no complication will be increased, but just having another kind of answer అన్నమాట. So that is what your thing. Clear everybody? Okay. And finally we are having a concept question also. Problem number 1. And the concept question is that, yes, if balance at bank was rupees 7,50,000 after receipt of interest, and if debentures were redeemed at par, అంటే ఇంట్రెస్ట్ ఆన్ డిఆర్ఐ కూడా మనం రాయాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. సో ఇట్ విల్ బికమ్ రూపీస్ 7,50,000. సో జస్ట్ లుక్ అమ్మా, బ్యాంక్ అకౌంట్ 7,50,000. So this is after receipt of interest, in the sense 90,000 interest on debentures paid. Next, interest on debenture redemption investment, which comes to rupees 11,250 received. ఇంకే రెండిట్లతో పని లేదండి. సింప్లీ యూ జస్ట్ నీడ్ టు రీపే ద డిబెంచర్ హోల్డర్స్. సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది 1,12,500, అండ్ డిబెంచర్ హోల్డర్స్కి జస్ట్ మనం 7,50,000 రీపే చేస్తున్నాం, అండ్ అల్టిమేట్లీ బ్యాలెన్స్ విల్ బికమ్ rupees 1,12,500. Clear everybody? So concept question CQ1, bank account, simply opening balance rupees 7,50,000. That is what 31st March నాడున్న బ్యాలెన్స్ అండి.
and we have sold investment to DRI 1,12,500 and ika interest on debentures pay cheyale, already paid. Interest on debenture redemption investment is already received. So simply on 31st March we are just repaying the debentures. How much it will become? 7,50,000. Finally closing balance will become 1,12,500. Clear everybody? So that is what with today's session, we have completed problem number 1. In the tomorrow session, let us go with the further problems. Thank you. Class completed. Meet you in the next session. Bye, ma.